నేటి రాశి ఫలాలు వృశ్చిక రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మార్గ అవరోధాలు అనేవి కలుగుతాయి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి కాబట్టి జాగ్రత్త వహించండి, లేదా ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక రుణదాతల నుండి ఒత్తిడి అనేది పెరుగుతుంది. మిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నిదానంగా సాగుతాయి. ఇక లాభాలు లభించడం అతి సామాన్యంగా కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి కష్టతరమైన బాధ్యత వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు తాము చేసే పొరపాట్ల వలన లంచాలను తీసుకోవడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు తొందరపాటు నిర్ణయాలతో ఆర్థిక నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ధన సహాయం చేయడం కానివ్వండి, అలాగే ఇవ్వడం పుచ్చుకోవడం కానివ్వండి, ధనాన్ని చేయకండి. అలాగే ఈరోజు సినీ రంగం వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలను చవి చూస్తారు కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచి చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారు ఈరోజు మౌనంగా ఉండడం వలన మంచి ఫలితాలను సాధిస్తారు. ఎందుకంటే నోటు దుర్సతనం వలన ఆత్మీయులను దూరం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. ఎంత కష్టపడ్డా ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. భూములను వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలలో అవంతరాలు ఎదురవుతాయి. అలాగే బంధువర్గంతో అకారణ విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు స్థిరంగా ఉండక మిమ్మల్ని కొంత మానసికంగా బాధిస్తాయి. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి, తగు నియమాలు పాటించండి, ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరిన్ని బాధ్యతలు మీద పడడం వలన జీవితం సవాల్గా మారుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి దూరం అవుతాయి. ఇక విద్యార్థులకు శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళల యొక్క అంచనాలు తప్పుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు లలిత సహస్రనామాలు పారాయణం చేయడం, కందులను దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.